చేసినటువంటి సందర్భం ఉంది. కొన్ని సందర్భాలు ఇంటర్నల్ పార్టీ చెప్పినటువంటి నేపథ్యంలో కొన్ని సందర్భాలు ఆ పార్టీ వాళ్ళు కూడా పార్టిసిపేషన్ చేసింది. మనం చరిత్ర చూసినటువంటి గతంలో కార్యక్రమాలు చేసినటువంటి ఒకసారి స్వచ్ఛందంగా ఓన్లీ జాగృతి చేస్తుంటది, ఒకసారి జాగృతికి మద్దతుగా ఒకసారి రాజకీయంగా ఆ పార్టీ మద్దతు తెలుపుతుంటది, ఒక్కొక్కసారి కొన్ని కార్యక్రమాలకు మద్దతు తెలుపదు. అది ఇంటర్నల్ గా ఆ పార్టీలకు సంబంధించినటువంటి నిర్ణయం. అది వేరు. మనకి ఇక్కడ ధర్నాకు సంబంధించి ఎవరు పార్టిసిపేషన్ చేస్తారో పార్టీ పరంగా అయితే చేయరు, వాళ్ళు వ్యక్తిగతంగా ఎవరైనా ఎమ్మెల్సీ కవిత బహిరంగంగానే చెప్తున్నారు బీఆర్ఎస్ అసలు రియాక్ట్ అవ్వట్లేదు, ఎందుకు బీఆర్ఎస్ రియాక్ట్ అవ్వట్లేదు అన్న క్వశ్చన్స్ కూడా రైజ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ రియాక్ట్ అంటే వాళ్ళు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కదా. అవును, కానీ అదే సొంత పార్టీ పైన ఈ రకంగా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు నిర్ణయం ప్రకారం పార్టీ నడుస్తుంది. పార్టీ బీఆర్ఎస్ ఇంకా రియాక్షన్ అయ్యేదే ఉంటుంది. బీఆర్ఎస్ కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు కానించే వ్యతిరేకిస్తుంది. అసలు కాళేశ్వరం కమిషన్ వ్యతిరేకించి కాళేశ్వరం ఒక నరసింహారెడ్డి అనే వ్యక్తిని పంపించేసింది కూడా. ఇప్పుడు 2వ మెంబర్ కమిషన్ విచారణ చేసే అతను ఇదో వివక్షత, ఇది కమిషన్ కాదు ఏమి కాదని ఎల్ నరసింహారెడ్డి ఉంటే ఆయన ఎట్లనే చిట్చాటు మీడియాతో ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఒక జడ్జిగా ఉండి ఎట్లా మాట్లాడతారు అని చెప్పి కేసు వేసి పంపించినటువంటిది. ఒక కమిషన్ మెంబర్ అంటే అదో చరిత్రాత్మక విషయం అండి. దేశంలో ఎక్కడ ఇట్లా కమిషన్ ఏర్పాటు చేసి బహిరంగంగా మాట్లాడి కోర్టుకు పోయి ఆయనంతలో ఆయన తప్పుకునేటువంటి సిచ్యువేషన్ ప్రభుత్వం ప్రభుత్వమే పెద్ద అవమానకరమైనటువంటి అంశము. ప్రభుత్వానికి అవమానకరం. ఒక కమిషన్ ఎల్ నరసింహారెడ్డి అనే వ్యక్తి ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఎల్ నరసింహారెడ్డి అనే వ్యక్తి కక్ష సాధింపు చర్యగా మాట్లాడిండు. ఆయన ఒక కమిషన్ జడ్జిగా మాట్లాడలే. సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అది సుప్రీంకోర్టు ద్వారా వచ్చి తప్పి బీఆర్ఎస్ చేసినటువంటి పోరాటంతో కదా ఇదంతా. కేసీఆర్ కోర్టుకు పోయి ఇది చేసి ఎల్ నరసింహారెడ్డిని తప్పించి మళ్ళీ బెంగాల్ అతన్ని తీసుకొచ్చి పిసి ఘోష్ని తీసుకొచ్చి పెట్టుకోవడం జరిగింది. పిసి ఘోష్ బెంగాల్ అతను రోజుకి టైం పొడిగిస్తున్నాడు. అది విచారణ. ప్లస్ ఈ కమిషన్ కు శిక్షించే పవర్ లేదు. ఈ కమిషన్ నేను చెప్తున్నా ఇదో ఏఈలకు ఎస్సీ స్థాయి కూడా రాదండి. ఏఈలు డిఈలు అనే 2-3 బాధ్యులుగా చేస్తారు తప్ప ఇది అసలు అది పెద్ద విషయం కాదు. అది ఏది జరగదు. ఈ కమిషన్ సంబంధించి విద్యుత్ కమిషన్ అయింది. ఏమైంది? విద్యుత్ కమిషన్ విచారణ చేసి రిపోర్ట్ ఇచ్చిర్రు. ఏమన్నా అయిందా? క్యాబినెట్ కూడా నిర్ణయం. క్యాబినెట్ ఇది కూడా రేపు క్యాబినెట్ కి వస్తుందో ఇంకేం నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఇదేంటంటే ఇది ప్రభుత్వం టైంపాస్ వ్యవహారము. రాజకీయంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏంటంటే కాళేశ్వరం రిపేర్ చేస్తే మళ్ళా చంద్రబాబు ఇబ్బందికి అవుతుంది, మోడీకి ఇబ్బంది అవుతుంది. దాని ద్వారా నాకేమన్నా పర్సనల్ గా ఢిల్లీలో ఏమన్నా ఇబ్బందులు అయితే అనే దాంతో దాన్ని నిర్లక్ష్యం చేసి దీన్ని టైంపాస్ వ్యవహారంగా చేస్తున్నారు తప్ప అసలు ఎంత అవకాశం అండి. గోదావరిని పూర్తిగా మలపాలే. ఉన్న 3 కాదు, ఇంకో 4 టీఎంసీ కూడా. కేసీఆర్ 3 టీఎంసీలకే చేసిండు. నేను 5 టీఎంసీలకు చేస్తా అని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలండి. ఇట్లా పర్సనల్ గా నాకు టార్గెట్ రీచ్ అయిపోయినా ఇక నాకు దేంతో సంబంధం లేదు అన్నట్టు పరిపాలన చేస్తే తెలంగాణ ఎట్లయితుంది? తెలంగాణ మళ్ళీ వస్తారండి విజయ్ గారు. ఎస్, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి నిరంజన్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఎస్ నిరంజన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్ నిరంజన్ గారు, ఏం చెప్తారు? అటు బీఆర్ఎస్ నుంచి అండ్ అదేవిధంగా కమెంట్లు అండ్ ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత కూడా కమెంట్స్ చేస్తుంది. ఇది ఏదైతే కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అన్న వాదనలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి, తెరపైకి వస్తున్నాయి. ఇందాక విజయ్ గారు అన్న కమెంట్స్ కి కూడా మీ ఆన్సర్ ఏంటి? ముందుగా జీ న్యూస్ ప్రేక్షకులకు అదేవిధంగా ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి పెద్దలకు నా నమస్కారాలు. ఇందాక విజయ్ గారు అన్న విధానంతో పాటు ఇక్కడ కవిత గారు కూడా మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. కాళేశ్వరం కమిషను కాంగ్రెస్ కమిషన్ అని. కమిషన్లు మొదలుపెట్టిందే గత టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే 2000 కోట్లు, దాదాపు 2500 కోట్లు మా గవర్నమెంట్ వచ్చినాక ఆ కాంట్రాక్టులకు ఎగ్గొడితే మేము ఇచ్చినాం. దీన్ని కమిషన్ వాళ్ళు తిన్నారా మేము తిన్నారా అనేది ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. అదేవిధంగా ఈరోజు కవిత గారు అంటారు చూడు, చిలక పలుకులు పలుకుతున్న చిలకమ్మ పలుకు పలకవే పలుకు అని ఒక సామెత ఉంది. అట్లాగూ మొన్నటి వరకు ఆమె ఏం చేసింది, జాగృతి నుంచి ఏం చేసింది ఈ తెలంగాణ ప్రజలకు. అదేవిధంగా ఉద్యమం అని చెప్తున్నారు. ఉద్యమంలో ఉన్న తర్వాత తెలంగాణ వచ్చినాక ఉద్యమం వీరులకు ఏం పని చేసింది అనేది ఒకసారి ఆత్మవిమర్శనం చేసుకోవాలి. మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, మొన్న మాట్లాడుతుంది ఆ రోజు భారత జాగృతి అని పెట్టింది.
జాగృతి పోయి భారత జాగృతి అయింది, మళ్ళీ ఇప్పుడు తెలంగాణ జాగృతి అని ఆఫీస్ పెడుతుంది. దీంట్లో నవ్వుకోవాలా ఏంద్రా పిచ్చి పట్టిందా వీళ్ళకు అనే పరిస్థితి వాళ్ళ పార్టీలో అధోగతి అయ్యి, వాళ్ళ కుటుంబంలో అధోగతి అయ్యి ఈరోజు జనం మీదకి నెట్టబోతున్నారు. ఆ దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఓకే పోరాడినరు, తెలంగాణను తీసుకొచ్చిన దాంట్లో ముఖ్యులు, అదేవిధంగా దాంట్లో పోరాడిన వ్యక్తుల్లో అందరినీ మమేకం చేసిండ్రు. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మా లాంటి పిల్లలను ఆ రోజు కూడా నేను ఉద్యమంలో పనిచేసిన 2011 నుంచి 2014 వరకు ఉస్మానియా యూనివర్సిటీలో